డాక్టర్ గారు, మానవ గౌరవాన్ని అధికారంపై నిలిపినందుకే భారత రాజ్యాంగం గొప్పది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ విషయంపై నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రేమిరా, భారతదేశం అనేక మంది పరాయి పాలనల మధ్య ముస్లిమ్స్ పాలించారు, ఇంకోటి పాలించారు, చివరికి బ్రిటిష్ వాళ్ళు పాలించారు. బానిసత్వంలో శతాబ్దాల పాటు మ్రగ్గింది. మన స్వాతంత్ర్యం లేకుండా చాలా బాధలు అనుభవించాం. మన దోచుకుపోయారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం కొల్లగొట్టుకుని తీసుకుపోయారు. వాళ్ళు మనకంటూ ఒక గౌరవం లేకుండా, విలువ లేకుండా మనం బానిసలుగా బతికాం. శతాబ్దాల పాటు బానిసలుగా బతికాం పరాయి పాలనలో. ఇలాంటి దానికి మరి ఎంతమందో భారతదేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా మెలగాలి, గౌరవంగా మెలగాలి అని భారతదేశం కలలు కన్నారు. మహాత్మా గాంధీ కూడా భారతదేశం స్వతంత్ర దేశంగా మానవులందరికీ సమానమైన గౌరవంతో సమానత్వంతో ఉండాలి, మానవులందరికీ ఒక చక్కని గౌరవం కావాలి, భారతీయులందరూ ఒక్కటి, మానవులంతా ఒకటి అన్నట్టుగా మహాత్మా గాంధీ కళ్ళకు అన్నాడు, జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనైతే అసలు ఆయన భారతదేశం గురించి అసలు ఎలాంటిది కావాలి అనే దాంట్లో ఆయన రాసింది. ఆయన కళ ఎలా ఉంది భారతదేశం. మహాత్మా గాంధీ అయితే స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం ఉండేది, అందరికీ ఉండే కావాలి, అన్ని రకాలు ఉన్నది. విశ్వకవి అయితే ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకు తిరగగలడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాలు ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషి దోచుకోడో అక్కడి ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొలుపు అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఆయన భగవంతుడు ప్రార్థించాడు, ఓ దేవుడా, ఈ దేశాన్ని, నా దేశాన్ని నేను కోరుకునే దేశం ఎలా ఉండాలంటే, నేను కోరుకునేది ఎలా ఉండాలంటే మనసు నిర్భయంగా ఉండాలి. అక్కడ మన పరాయి పాలనోడు ఏం మాట్లాడాలని భయం, ఏం చేయాలన్న భయం, అలాగా నిర్భయంగా ఉండాలి, సగర్వంగా తలెత్తుకు తిరగగలగాలి. ఇది నా దేశం, నేను అన్న సగర్వంగా ఉండాలి. ఎక్కడ చదువుకుంటే మన విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఉండకూడదు. రకరకాల మూఢనమ్మకాలు ఉన్నప్పుడు మూఢనమ్మకాలు ఇంకిపోకూడదు. ఒక మనిషి తోటి మనిషిని దోచుకోకూడదు. అలాంటి స్వేచ్ఛా స్వర్గంలోకి ఆయన స్వేచ్ఛా దేశంలోకి మమ్మల్ని నడిపించు అన్నాడు. ఆ స్వర్గం అన్నాడు. అలాంటి దేశం ఒక స్వర్గం అన్నాడు. కలలుగన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ రంగా మనం 1947లో మన స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. అదే భారత రాజ్యాంగము. ఈ భారత రాజ్యాంగం అనేది ఏదో ఒక చట్టాల గ్రంథం కాదు. మహాత్మా గాంధీ కలల కన్న భారతదేశం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కళ్ళ కన్న భారతదేశం, రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళ కన్న భారతదేశం, ఇంకా ఎందరో మహానుభావుల కళ్ళ కన్న భారతదేశం. ఇది కేవలం ఏదో చట్టాల పుస్తకం కాదు. ఈ రాజ్యాంగం చట్టాల పుస్తకం కాదు. ఇది మానవ గౌరవం, సమానత్వం, న్యాయం అనే విలువలకు పునాది అనేటిది. ఏంటిది? మానవ గౌరవం. మనం అంతా స్వాతంత్రం రాకముందుకు మనకేం గౌరవం లేదు, బానిసలం. ఇప్పుడు మనుషులందరికీ గౌరవం, సమానత్వం, ఈక్వాలిటీ, న్యాయం, అందరి సమానం. అందుకని మన మోటో ఏంటి? మన మోటో అనేది జస్టిస్. మన భారత రాజ్యాంగం మోటో జస్టిస్, న్యాయం, సమాన న్యాయం, లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రెటర్నిటీ, సహోదర భావం, అందరూ కూడా. అంటే ఏదైతే మహాత్మా గాంధీ కళ్ళ కన్నాడో, ఏదైతే మన జాతీయ నాయకులు కళ్ళ కన్నారో, ఏదైతే
ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళ కన్నాడో ఆ జస్టిస్, ఆ లిబర్టీ, ఆ ఈక్వాలిటీ, ఆ ఫ్రెటర్నిటీ మన భారత రాజ్యాంగం మనకి కల్పిస్తుంది. అంచేత కులం, మతం ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా కులం, మతం, లింగం, భాష వీటితో సంబంధం లేకుండా ప్రతి పౌరుణ్ణి సమానంగా చూస్తుంది ఈ రాజ్యాంగం. ఇది కేవలం చట్టం కదా, ఏంటి మన జీవన విధానం. మన భారత రాజ్యాంగం అలా రూపొందించుకున్నాం మనం. ఆ రూపొందించడం దీని ఆరంగానే మన పాలకులు ఈ బేసిక్ ఏదైతే మూల భావం ఉందో ఆ మూల భావంతో మన రాజ్యాంగాన్ని, మన రాజ్యాన్ని నడపాలి, మన దేశాన్ని నడపాలి. మన దేశాన్ని ఇకేంటి, ట్రీట్ ఆల్ సిటిజన్స్ ఈక్వల్, ప్రతి భారతీయుడిని సమానంగా చూడాలి. వాడు ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏ జాతి కావచ్చు, ఏ లింగం కావచ్చు, ఏ సెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అంత సమానం చూడాలి. మన రాజ్యాంగం అది హామీ ఇచ్చింది. నో రిలీజియన్ సుపీరియర్. ఎన్నో రకాల మతాలు ఉన్నాయి మనకిట. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఏ మతం కూడా సుపీరియర్ కాదు, అన్నీ సమానమే. మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మేము గొప్పవాళ్ళం, మేము సుపీరియర్ అనుకుంటే మా తప్పు. గుర్తుంచుకోండి, నో రిలీజియన్ ఈజ్ సుపీరియర్. భారతదేశంలో ఏ ఒక మతస్థులు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా తక్కువ మైనార్టీ మతస్థులతో సమానము. వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైనులు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరూ సమానం. రాజ్యాంగం ఆ రకమైనటువంటి మనకి అందరికీ ఆ అవకాశం కల్పించింది. ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ, ఇక ప్రతి ఒక్కరికి మానవులందరికీ సమానమైన గౌరవం. ఇక్కడ వ్యక్తులందరికీ సమానమైన గౌరవం ఏది చేసింది? దీని ప్రకారం మొత్తం మన పాలన అంతా దీని ప్రకారం, ఈ రాజ్యాంగం ప్రకారం మన పాలన. ఇది ఎవరు చేసుకున్నారు? ఈ పాలన అంతా ఎవరు చేసుకున్నారు? మనం ఈ రాజ్యాంగం చూపించిన దాంట్లో మొత్తం మనం రాసుకుని రాజ్యాంగం రూపొందించిన దాంట్లో చేసిన ఏంటంటే భారత రాజ్యాంగ ప్రియాంబుల్ రాసుకున్నారు, భారతదేశ ప్రజల మగు మేము. ఇక ఎవడ రాయలేదు. అఫ్కోర్స్ మన ఆయన పేరు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు కూడా మొత్తం ప్రజలది ఒక నాయకత్వం జరిగినప్పుడు అంబేద్కర్ నాయకత్వం వహించినప్పుడు కూడా, రాజ్యాంగం వహించినప్పుడు కూడా ఈ రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసేవాడు ఎలా ప్రజెంట్ చేశారు? భారతదేశ ప్రజల మగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్గా అని పేర్కొన్నారు. మేము చేసుకున్నాం. ప్రజలందరూ ఒక్కడు కాదు, ప్రజలందరికీ చెందింది ప్రియాంబుల్. అలాగే మోటో ఏంటి? మన మోటో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం. ఇది మన భారతదేశం. అలాంటి భారత రాజ్యాంగాన్ని నిజంగా ఎంత గ్రేట్. నిజంగా ప్రపంచంలో ఇంత గొప్ప రాజ్యాంగం మరొకటి లేదు. కానీ దీని మౌలికమైన స్వభావాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని మనం తప్పుదో పట్టిస్తే ఆ తప్పు ఎవరిది? రాజ్యాంగది కాదు, పాలకులది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానం ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్పిన దీంట్లో మోటో ఉంది. దాంట్లో మేము ఎక్కువ మంది ఉన్నవాళ్ళం, మేము అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళం. అంచేది మీరు అల్పసంఖ్యాకులు నోరు మూసి పడి ఉండని నేను ఒకడు అన్నట్లయితే తప్పు. అందరూ సమానమే. అలాంటి ధోరణులు వస్తున్నాయి. అందుకనే
మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. అలాంటి మతతత్వ ధోరణులని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. రాజ్యాంగం ఎంత చెప్పే చాలా గొప్పది. మన కోసం పెట్టుకున్నాం మనం. ఇప్పటికీ ఆ రాజ్యాంగం విషయంలో వచ్చేటికల్లా మరి దీనికి 106 సార్లు మనకు అనుకూలంగా దాంట్లో సవరణలు చేసుకున్నాం. మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే ఏవైతే ప్రియాంబుల్లో చెప్పుకున్నామో, ఏ మోటో అయితే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సహోదర భావం చెప్పుకున్నామో దాన్ని బలపరుచుకోవడం కోసమని, సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, అందరికీ అవకాశాల కోసం చేయడం కోసం ఇప్పటికి 106 సార్లు మనం సవరణ చేసుకున్నాం. ఇప్పటికి రాజ్యాంగం వచ్చిన తర్వాత 1950 నుంచి ఇంతవరకు 106 సార్లు సవరణ చేసుకున్నాం. 106 సార్లు ఎందుకోసం? భారత ప్రజల కోసం, భారత ప్రజలందరూ సౌఖ్యంగా ఉండడం కోసం, సమానంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం. అది మన భారతదేశం ఇది గొప్పతనం. అంచేత మనం 51 AH తీసుకున్నట్టయితే, మన ఎథిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి తీసుకున్నట్టయితే శాశ్వత పదాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణ తత్వాన్ని పెంపొందించడం. అంటే ఏ రకంగా 51 AH ఆర్టికల్ కొత్త చేసినట్లో టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్. పౌరుల యొక్క విధి ఏంటంటే, డ్యూటీ ఏంటంటే, ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ఇండియన్, ప్రతి భారతీయ కనీస ధర్మం ఏంటంటే టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. మూఢనమ్మకాలు పనికిరావు, సైంటిఫిక్గా ఆలోచించు, సైంటిఫిక్గా ఉండు. తర్వాత హ్యూమనిజం, మానవత్వం. ఇంకోటి స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ఏదైనా సరే గుడ్డిగా నమ్మకు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. కాన్స్టిట్యూషన్ అంత స్పష్టం. గుడ్డిగా విశ్వసించకు, అనుసరించకు, ఆచరించకు. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఎక్కడ అవసరమైతే అక్కడ నువ్వు సంస్కరణ చెయ్యి. ఏ దిశలో? జస్టిస్, న్యాయ దృష్టిలో నువ్వు సంస్కరించుకుంటూ వెళ్ళు. మోటో మాత్రం తప్పడానికి జస్టిస్ ఉండాలి, లిబర్టీ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి. ఆ రంగాన్ని వెళ్ళాలి. మన ఆ రంగా దాన్ని తీసుకుంటూ, శాస్త్రీయంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రేట్నెస్. మనం మానవతావాదులు కానీ, నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, అభ్యుదయవాదులు కానీ అందరూ ఎందుకు మనం భారత రాజ్యాంగాన్ని చేస్తున్నామంటే పూర్తిగా మంచివారు. కానీ మతవాదులు కొంతమంది దీన్ని ఏ రకమైనా సరే ఈ రకమైన ద్వారా చివరికి ఇది మన సెక్యులర్ స్టేట్ మంది. ఈ సెక్యులర్ స్టేట్ దాన్ని ఏదో ఒక రకంగా ఒక మతరాజ్యంగా పక్కన ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ ఆ రంగం మార్చాలని ఒక ధోరణిలో పోతున్నారు. ఎక్కువ మంది మనం ఉన్నాం కదా అని. కానీ మన దాని ప్రకారం ఏ రిలీజన్ కూడా నో రిలీజన్ ఈజ్ సుపీరియర్, అన్నీ సమానమే. అంచేత ఈ జనవరి 26 ఏంటి? మన రాజ్యాంగం ఏర్పరిచిన రోజు. జనవరి 26 రాజ్యాంగం. దీన్ని మనం ఇవాళ ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే ప్రతి జనవరి 26కి మనం మళ్ళీ పునరంకితం కావాలి మన రాజ్యాంగ స్ఫూర్తికి. రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి. మనం పునరంకితం అయ్యి అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళి భారతదేశాన్ని ఏ కలలు కన్నారో మహాత్మా గాంధీ, ఏ కలలు కన్నారో జవహర్లాల్ నెహ్రూ, ఏ కలలు కన్నారో రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ దృక్పథంతో అధ్యక్ష వహించి మరి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారో ఆ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ ఎంత పోరాడి ఎంతగా ఆలోచన చేసిందో దాన్ని కాపాడుకోసం ప్రతి భారతీయునికి బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది. అంచేత మన మౌలికంగా ఉంది ఏంటి? సమానత్వ హక్కు ఉంది మనకి ప్రతి ఒక్కరికి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, జీవించే హక్కు ఉంది. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. నువ్వు మా మతం అడిగా చంపేస్తావు అన్నాక లేదు. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది.
ఈ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇస్తాయన్నమాట ప్రజల కోసం. ఇక్కడ ఏంటంటే మన రాజ్యాంగం ఇచ్చేది ఏంటంటే రాజ్యం ప్రజల కోసం, ప్రజలు రాజ్యం కోసం కాదు గుర్తించండి. దేశం అనేది ఈ దేశ పాలన దేనికోసం అని ప్రజల సంక్షేమం కోసం. ప్రజలు అక్కడున్న పాలకుల సంక్షేమం కోసం కాదు. అది అర్థం చేసుకోకపోతే ఈ రాజ్యం ఈ పాలన ఈ అధికారులు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు పాలకుల సంక్షేమం కోసం కాదు, మత సంక్షేమం కోసం కాదు. అది గుర్తించండి, స్పష్టంగా తెలుసుకోవాలి. మన రాజ్యాంగం అదే. ఇది లౌకిక తత్వం, సెక్యులరిజం. భారత రాజ్యాంగం లౌకికమైంది. ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత లేదు. ఒకటి కొనసాగుతున్న విషయాన్ని ఏ నమ్మకాన్ని కూడా ప్రభుత్వం దాన్ని వివక్షగా చూడదు, అందరినీ సమానంగా చూస్తుంది. ఏంటి అసలు సెక్యులరిజం అంటేనే మత ప్రమేయం లేనటువంటి పాలన, మత ప్రమేయం లేని పాలన. అంతేగాని మేము మా మతాన్ని మేము ఎక్కువ ముందు ఉన్నాం కనుక మా మతాన్ని రుద్దుతాం, మాది చేస్తాం అంటే తప్పు, చాలా తప్పు. రాజ్యాంగ విరుద్ధం లాంటి పని చేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే సామాజిక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కావాలి. ఈ సామాజిక న్యాయం మనం రాజ్యాంగంలో మనం గుర్తించాం. అందుకనే ఈ సామాజిక న్యాయ విషయంలోనే రిజర్వేషన్లు వచ్చాయి, సంక్షేమ విధానాలు వచ్చాయి, రక్షణ చట్టాలు వచ్చాయి. ఇంతవరకు భారతదేశంలో తరతరాలుగా యుగాలుగా అనేక మంది అన్యాయాలకు గురయ్యారు. అణగారిన ప్రజలు ఉన్నారు. ఆ అణగారిన ప్రజల యొక్క అభ్యుదయం కోసం అనేక రకమైనటువంటి సంక్షేమ విధానాలు పెట్టింది, రక్షణ చట్టాలు పెట్టింది. వాటన్నిటికీ న్యాయం చేయడం రాజ్యాంగ లక్ష్యం. ఎంతమందో రైకైనా అవకాశాలు లేకుండా తొక్కబడి పెట్టారు. అందుకని మనం భారతీయులంతా కూడా హక్కులతో పాటు విధులు కూడా గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. ప్రతి వాడికి డ్యూటీ ఉంది. ఆ డ్యూటీలో ముఖ్యమైనది ఏంటి? మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవడం అవసరం. అంచేత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండే ఏంటంటే ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా ఏ రకమైన హేట్రెడ్నెస్ లేకుండా ఉండాలి. ఫండమెంటల్ డ్యూటీ. ఎవరిని ఎవరు ద్వేషించడానికి లేదు. ద్వేషించడానికి హేట్రెడ్నెస్ పనికిరాదు. రిజెక్ట్ హేట్. దాంట్లో స్పష్టం. ఎవరిని కూడా అసహించుకోవడానికి వీల్లేదు, ద్వేషించడానికి వీల్లేదు, తూలనాడడానికి వీల్లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అలాగా ఈ రాజ్యాంగ ప్రతి ఒక్కరు సమానం. ప్రతి పౌరుడు కూడా రెండో వాడిని ద్వేషించడానికి వీలు లేదు. ప్రేమించాలి. అందు సమానే. నీకెంత గౌరవం ఉందో వాడికి ఎంత గౌరవం ఉంది, నీకెంత హక్కు ఉంది వాడికి ఎంత హక్కు ఉంది. అది గుర్తించాలి. అలా కాదు మేము ఎక్కువ మతస్థులు ఉన్నాం, ఎక్కువ స్థానం ఎక్కువ ఉంది, మెజార్టీ ఉన్నాం, మేము ఉంటారు నాకు వీలు లేదు. అందరూ సమానే. మైనార్టీ కావచ్చు, మెజార్టీ కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్. అది మాత్రం గుర్తించాలి. అంచేత రిజెక్ట్ హేట్. వైలెన్స్ పనికిరాదు, హింసావాదం పనికిరాదు. అలాగే మిస్ఇన్ఫర్మేషన్, లేనిపోయి చెత్త పనికిరాని విషయాలు, అర్థం పడడం లేనివి సృష్టించడానికి వీలు లేదు. పుకార్లు సృష్టించడానికి వీలు లేదు. సరైన చెప్పాలి. విషయాన్ని వక్రీకరించడానికి వీలు లేదు. ఇది ప్రతి పౌరుని యొక్క విధి. భారతీయుల ప్రతి పౌరుని విధి ఏంటి? రిజెక్ట్ హేట్, వైలెన్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. వాటిని అంగీకరించడానికి వీలు లేదు. మానవత్వం కోసం. ఇక ఎలా మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఎలా మనం చేస్తాం, మన రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, దీంట్లో ఇంకా ఇటు మార్పులు. ఇంతవరకే 107 తీసుకుందాం అనుకున్నాం కదా. అంతే ప్రతి పాఠశాలల్లో కళాశాలలో రాజ్యాంగ విద్య తప్పనిసరి చేయాలి. ప్రతి వాడికి ఈ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి. ప్రతి వాళ్ళకి పాఠశాలలో హై స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ప్రతి వాళ్ళకి రాజ్యాంగం గురించి కావాలి. ప్రతి పౌరుడికి హక్కులు బాధ్యతలు తెలిసి ఉండాలి. వాడి హక్కులను చేయాలి, బాధ్యతలు చేయాలి. అలాగే న్యాయ వ్యవస్థ మీద, శాసనసభ మీద,
అందరికీ గౌరవం ఉండాలి. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ, శాసనసభ, మీడియా స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి వాడికి. అంతేగాని ప్రభుత్వం ఈ ప్రకారం తీర్పు ఇయ్యని కోర్టులు ఆదించడం, మీడియా వాళ్ళు ఈ రకంగా న్యూస్ ఇవ్వని చెప్పడం కాదే ఉండదు. స్పష్టంగా మీడియా కావచ్చు, కోర్టులు కావచ్చు, లేకపోతే శాసనసభలు కావచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ భావ వ్యక్తీకరణ అంటూ ఉండాలి. వాళ్ళు తీర్పు ఇవ్వగలగాలి. అలాగే రాజ్యాంగానికి ఎవరు అత్యుతులు కాదు. రాజ్యాంగంలో ఏ రంగా చెప్పండిలో ఆ రంగా ఉండాల్సిందే. అంతే సంస్థలు గౌరవం ఇవ్వాలి. అలాగే లౌకికతని, సెక్యులరిజాన్ని ఆశలు పెట్టాలి. మతాన్ని పాలకు దూరంగా ఉంచాలి. మత వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, పోయి ఒక ప్రధానమంత్రి గారు, సీఎం గారు వెళ్ళిపోయి ఓ ప్రత్యేక వాళ్ళ మతాన్ని తీసుకొని అక్కడ వెళ్ళి భజనలు చేయడాలు, దేవాలయాలు ఓపెన్ చేయడాలు, ఇంకోటి చేయాలి. తప్పు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత ఇంట్లో చేసుకో, కానీ పాలనలో చెడు ఒక మగువన చేయడం వీలు లేదు. ఈయనకి ఈ మతస్థులు అదే ఆ మతాన్ని గౌరవించి ఆ మతానికి భుజాన్ని వేసుకొని ఆ మధ్య భజన చేయడం మతం పనికి రాదు. ఆయన ఏ మతస్థుడు కానీ ఒకసారి పదవిలో ఉన్నట్లయితే ఆయన అందరి వ్యక్తి. ఒక పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అందరికీ సంబంధించిన వ్యక్తి. అంతేగాని కొందరు వ్యక్తి కాదు. గుర్తించండి, కొందరు వ్యక్తి కాదు. ప్రధానమంత్రి వాడు అందరి వాడు, అందరికీ ఒకటే ఇలా ఉండాలి. తాను ఒక ప్రత్యేక ఒక దానికి ఎక్కువ మాత్రం కాదు. తన మతస్థుడు కనుక ఆ మతాన్ని భుజాన్ని వేసుకుంటాను, నెత్తిని వేసుకుంటాను అన్నా వీలు లేదు. అంచేత ఎవరికి అలా చేసినట్టు ఒక మతాన్ని భుజాన్ని వేసుకున్నట్లయితే రెండో మతస్థులకి ఒక రకమైన ఏదో నాకేదో తక్కువ జరుగుతున్న భావం కలుగుతుంది. అలాంటి ఇన్సెక్యూరిటీ భావం వస్తుంది. ఆయన మతాన్ని తెగ పొగిడేస్తున్నాడే, ఆ మతాన్ని భుజాన్ని వేసుకున్నాడే, నా గతి ఏమిటి అని ఇంకో మతస్థునికి ఒక ఇన్సెక్యూరిటీ భావం వస్తుంది, అభద్రత భావం వస్తుంది. అది పనికి రాదు. అది చేయడానికి మన రాజ్యం ప్రకారం పనికిరాదు. అంటే తార్కికత, శాస్త్రపదాన్ని ప్రోత్సహించాలి. లాజికల్ థింకింగ్ కావాలి, సైంటిఫిక్ టెంపర్ కావాలి, పెంచాలి. అలా మనం చేయాల్సిన మన రాజ్యాంగం సంబంధించి ఏ రకం కావాలన్నట్లు అలాగే సమానత అమలు చేయాలి. చట్టాలు పక్షపాతం లేకుండా అమలు అవ్వాలి. వివక్షతకు కట్టే శిక్ష ఉండాలి. వివక్ష చేస్తే మాత్రం తప్పకుండా శిక్షించాలి. చైతన్యం అందరూ చైతన్యవంతమైన పౌరసత్వం కాదు, బాధ్యతాయుతంగా ఓటు వేయాలి. అంతేగాని ప్రెషర్ మీద చేయడానికి బాధ్యతాయుతంగా ఓటు వేయాలి. ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా ప్రశ్నించాలి. మనం ముందే చెప్పాం, ఏ రకమైన ద్వేషం పనికిరాదు, హింస పనికిరాదు, పుకార్లు పనికిరావు అని. అంచేత శాంతియుతంగా ప్రశ్నించాలి. దేశం, హింస, అబద్ధాలను తిరస్కరించాలి. ఎంత అలా ఉంటేనే మన భారతదేశం మహాత్మా గాంధీ కలన భారతదేశం, జవహర్లాల్ నెహ్రూ కలన వేస్తాం, రవీంద్రనాథ్ ఠాగూర్ కలన భారతదేశం మనం నిర్మించుకుంటాం. రాజ్యాంగం గొప్పది, అమలు పరచడంలో వస్తుంది తప్పంతా. దాన్ని చెక్ చేయాలి మనం. ఈ రిపబ్లిక్ డే సందర్భంలో మనం తీసుకురావాల్సిన భావజం ఏంటంటే, అందరికి చైతన్యం తీసుకురావాలంటే భారత రాజ్యాంగం రక్షించిన ఆ రకంగానే తూచా తప్పకుండా పాలన జరగాలి, పౌరులు ఆ రకంగా ఉండాలి. అదే నాస్తికేంద్ర కోరేది. నాస్తికేంద్ర కోరేది ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పాలకుడు చేయాలి. అలాగే పౌరులు కూడా దీని ప్రకారంగా వ్యవహరించాలి. అవసరమైతే ప్రజలు ఏదైతే మనం మోటోలో చెప్పుకున్నామో ఆ భారత మోటో ప్రకారంగా, ప్రియాంబుల్ ప్రకారంగా సవరణలు చేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను కూడా తీసేయాలనే భావజాలం ఒక పక్క వస్తుంది. అంటే రాజ్యాంగ రూపాన్ని మార్చేసి ఒక రిలీజియన్ సంబంధిగా మార్చే పరిస్థితి వస్తుంది. ఇది పనికిరాదు. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలి. ఇంకా ఏంటంటే ఎమర్జెన్సీ కాలంలో పెట్టారు కనుక, ఎమర్జెన్సీ కాలంలో పెడితేనంటే ఏం పెడితేనండి మరి తప్ప? ఎమర్జెన్సీ కాలంలో పెట్టారు కనుక అది తీసేయాలట. సెక్యులర్, సోషల్ పదాలు ఎలా తప్పయింది? ఏ రంగా తప్పయింది? ఎందుకు తప్పయింది? అందరినీ సమానంగా చూడు అనేది సోషలిజంగా చెప్పినది తప్ప? ఏ రకమైన మతానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు, అందరూ సమానం చూస్తే తప్ప? ఎందుకు తీసేయాలి? సెక్యులర్, సోషలిజం పదాలు తీయాలి. అదొక రకమైన ప్రచారం,
పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. కారణం ఏం చెబుతారు? ఎంబసీ సార్ అంతకాలం మళ్ళీ ఇంకోసారి మీకు అలా అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని చేయి ఊరు నోరు మూసుకుంటే సరే కరెక్టేది. ఎందుకు నీకు వేరుగా మాట్లాడాలి? ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తీసుకొస్తున్నారు, అభద్రతా భావం తీసుకొస్తున్నారు. ఎంత ఓపెన్ మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ సోషల్ పెట్టారు, ఆ వర్డ్స్ తీసేయాలి అంటే అర్థం ఏంటి? మరి ఒక రకంగా తీసుకుపోయి దాన్ని ఒక మతపరమైన రాజ్యాంగం మార్చాలని. నో, భారతదేశం మతపర రాజ్యాంగం చేయడం వీలు లేదు. ఉన్నది భారత్. ఇంకా కావాలంటే దీంట్లో ఉన్న ప్రియాంబుల్ ప్రకారంగా మోటో ప్రకారంగా ఇంకా మంచి సవరణలు చేయండి, మంచి సవరణలు చేయండి మంచిగా. అంతేగాని దీన్ని చిందరవందర చేసే పరీక్షలు మాత్రం చేయకండి. ఈ మరి మన 26 తారీఖు మన రాజ్యాంగ దినోత్సవం తప్పనిసరిగా పాలకులు కోరేదంటే మీరు ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవిలోకి వచ్చారో మీరు కాపాడి దీని మీదే ప్రమాణం చేశారు. మీరు ప్రమాణం చేసినప్పుడు మీరు పదవులకు వచ్చేప్పుడు ఇప్పుడు పదవులకు వచ్చి దీనికి వేస్తారా? ఏ తల్లి రొమ్ము పాలు తాగారో ఆ తల్లి రొమ్మునే తన్నినట్లుగా మీ విషయం ఉంటుంది. అలా అనడానికి వీలు లేదు. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ఉన్న రకంగానే జరగాలి. అదే నాస్తికది. అంచేత ఒక వాక్యం చెప్పాలంటే మానవ గౌరవాన్ని అధికారంపై నిలిపినందుకే భారత రాజ్యాంగం గొప్పది. మానవ గౌరవాన్ని మనుషులందరికీ సమానమైన గౌరవాన్ని విలువని మానవ విలువలని అధికార పీఠం పైన నిలిపినందుకే మన రాజ్యాంగం చాలా గొప్పది. దాన్ని మనం మరింత గట్టిగా చేసుకోవాలి. అంచేత నాస్తికత కోరేదంటే రాజ్యాంగంలో ఎటువంటి ఇది జరగడానికి వీలు లేదు. అంతా మంచే జరగాలి, మంచి పనులే చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.